హనుమాన్ రిలీజ్ అయ్యే వరకు తేజ సజ్జా ఎవరో పెద్దగా తెలీదు. హనుమాన్ తర్వాత తేజ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఎలాంటి సినిమాతో వస్తాడు అనుకుంటే హనుమాన్ని మించిన షాక్ ఇచ్చాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. మిరాయి ట్రైలర్ రిలీజ్ తర్వాత తేజ సజ్జా హనుమాన్ ఫాలో అవుతున్నాడా అనిపించకమానదు. హనుమాన్ మిరాయి రెండు మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందినవే. రెండు సినిమాల్లోనూ రాముడు కనిపించాడు. హనుమంతుడు శ్రీరామునికి ఏమని మాట ఇచ్చాడన్న కథతో జై హనుమాన్ రూపొందనుంది. మిరాయిలో కూడా రాముడు ప్రత్యక్షమవుతాడు. హనుమాన్ హిట్తో సెంటిమెంట్ గా రాముడు కనిపించలేదు. హనుమాన్ రిలీజ్ కు 6 నెలల ముందే మిరాయికు సైన్ చేశాడు తేజ్. మిరాయి నుంచి ఏదొచ్చినా విజువల్ వండర్తో ఆకట్టుకున్నాడు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని. రవితేజతో ఈగల్ తీసిన కార్తిక్ మిరాయికు డైరెక్టర్ మాత్రమే కాదు, సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. హాలీవుడ్ మేకింగ్ తో సినిమాకు పాన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ను తీసుకొస్తుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ ను కరణ్ జోహర్ తీసుకున్నాడు. ఈగిల్ తో కార్తిక్ స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈగిల్ తో ప్రపంచంలోనే అరుదైన పత్తిని టచ్ చేసిన కార్తిక్ మిరాయిలో చరిత్రలోకెళ్లాడు. కళింగ యుద్ధ పరిణామాల అనంతరం సామ్రాట్ అశోక మనసును 9 గ్రంథాలు మారుస్తాయి. వాటిని చేజిక్కించుకోవాలనుకునే విలన్ కాపాడే హీరో. ఇలా గ్లిమ్స్ ట్రైలర్లో 2.5 గంటల కథను చెప్పేశాడు. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా పాన్ ఇండియా మూవీస్ ను మాత్రమే టార్గెట్ చేశాడు. హనుమాన్లో పిరికివాడుగా కనిపించాడు. మణి చేతిలో పడి బలవంతుడైపోయాడు. మిరాయిలో క్యారెక్టర్ కాంట్రాస్ట్ గా మారిపోయి సూపర్ యోధుడి రోల్లో కనిపించాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్స్లోకి వస్తుంది.